హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. పీఎం నరేంద్ర మోదీ గారు ఈసారి స్పెషల్గా ఏపీ వైపు దృష్టి పెట్టారనే చెప్పాలి. ప్రతిసారి ఎలాంటిది ఏది జరిగినా కానీ మోదీ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. అట్లానే ఇప్పుడు రాయలసీమ నుంచి పర్యటన చేయబోతున్నట్టు కూడా తెలుస్తుందన్నమాట. అసలుకి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో అండి. సార్, ఎలా చూడదు సార్ నిజంగా ఈసారి నరేంద్ర మోదీ గారు స్పెషల్ ఫోకస్ పెట్టారంటే ఏమంటారు? రాయలసీమలో పర్యటన అనే దానికన్నా మీరు అన్నట్టు ఆంధ్ర మీద ఫోకస్ పెంచారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే బలమైన ప్రభుత్వంగా, అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వంగా ఏర్పడిందో దాంట్లో కీలక భూమిక పోషించింది టీడీపీ అని చెప్పాలి. రెండో భాగం జనసేన. అయితే ఇక్కడ బీజేపీకి అంత అవకాశం లేకపోయినా కూటమి ప్రభుత్వంతో సయోధ్యగా వెళ్ళడం, కేంద్రంలో కూడా బలం ఉంటేనే రాష్ట్రానికి ఇబ్బందులను పరిస్థితుల నుంచి గట్టెక్కుతాము, ఈ క్యాపిటల్ కానీ అమరావతి విషయాల్లో కానీ కొన్ని రకాల ప్రాజెక్టులు కానీ ఇద్దరు అంటే రాష్ట్రం నుంచి సపోర్ట్ ఇవ్వడం కేంద్రంకి, కేంద్రం నుంచి కొన్ని రకాల నిధులు సిఆర్డీఏకి సంబంధించిన నిధులను తెచ్చుకోవడానికి కూడా రెండు వైపుల నుంచి కూడా చేయి కలుపుకునే విధంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయని తెలుసు. అయితే నరేంద్ర మోదీ గారు పలుమార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అనేలాగా అనిపిస్తుంది. బట్ ప్రధానమంత్రి అనేవారు అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాడు. ఆయన అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు. రేపో మాపో బీహార్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కూడా ఇంకా ఉధృతంగా పర్యటన చేస్తాడు ఆయన. కాకపోతే కూటమి ప్రభుత్వం ఉంది, పైపెచ్చు ఇక్కడ అమరావతి ఓపెనింగ్కి ఆయన మరలా వచ్చాడు. 14లో వచ్చారు ఆయన, ఇప్పుడు మొన్న 24లో కూడా వచ్చారు. తర్వాత ఏవైతే ప్రాజెక్టులు అవి వస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం, ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళు కూడా. ఎందుకంటే మొన్న సెమీ కండక్టర్ సంబంధించిన కంపెనీస్ వచ్చి ఎక్కడ పెట్టడానికి అనువైన ప్రదేశం భారతదేశంలో అంటే 3 రాష్ట్రాలు కేటాయించింది. ఆ 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, పంజాబ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇకపోతే రాయలసీమలోనే మనకి త్వరలో ఏదో గోల్డ్ మైన్స్ కూడా ఒకటి కనుక్కున్నారు. నేషనల్ గోల్డ్ మైన్స్ సంబంధించి వాళ్ళు మరలా తవ్వకాలు ప్రారంభిస్తే అది సుమారుగా 700 టన్నుల బంగారం ఇచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతం. అలాగానైతే భారతదేశ అంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే కాదు, భారతదేశ రూపురేఖలు కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి నిక్షిప్తమైన నిధులు అంటే అభివృద్ధికి పరుగులు పెట్టే రాష్ట్రం పోటాపోటీగా ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకునే పద్ధతిని మేబీ మోదీ గారికి కూడా నచ్చి ఉండొచ్చు, అందుకే వస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ప్రైవేటీకరణ అన్నారో దానికి వెంటనే ప్రైవేటీకరణ బ్రేక్ చేశారు. అది ఇప్పుడు వాళ్ళకి ఎన్నో కోట్లు కూడా మంజూరు చేశారు, వాళ్ళ జీతాలకి, ఉద్యోగ భత్యాలకి, వాటికి సంబంధించి. ప్రధానమంత్రి గారు లాస్ట్ టైం విశాఖ పర్యటనలో కూడా మంత్రి లోకేష్ గారు దగ్గరుండి మరి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. దానికి ఆయన చాలా అప్రిషియేట్ కూడా పొందారు. ఈవెన్ ఆయన మొన్న లోకేష్ గారు లండన్ అసెంబ్లీ సమావేశాల ముందు లండన్ వెళ్ళక ముందు ఢిల్లీలో కూడా పర్యటించారు, మోదీ గారిని కలవడం. అంటే చూడండి, పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే అపాయింట్మెంట్ అడుగుతుంటే దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఒక మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈజీగా వెళ్ళగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. అంటే ఒక మనిషి ఎట్లా ఉన్నాడు, ఎలా నడుచుకుంటున్నాడు, వాడు విజన్ ఎలా ఉంది అనే దాని మీద కూడా ఎదుటి వాళ్ళకి ఒక కన్సర్న్ ఏర్పడుతుంది. అరే కుర్రోడు చాలా ఇదిగా చేస్తున్నాడని దీంతో ఫుల్ సపోర్ట్ ఇస్తాను నీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సో అందుకు ప్రధానమంత్రి మోదీ గారు కూడా లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా సులువు అవుతుంది. పైపెచ్చు ఈయన కూడా దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకోవడం అది బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇప్పుడు రేపు దసరా తర్వాత మేబీ 10-11 తేదీల తర్వాతే ప్రధానమంత్రి గారు షెడ్యూల్ ఖరారు అవుతుంది. మేబీ 14, 15, 16 తేదీలు అంటున్నారు. మరి ఆ తేదీలో ఏదో ఒక తేదీ ఫిక్స్ అవుతుంది. అయితే రాయలసీమ పర్యటించడానికి సిద్ధపడ్డారు. అది కూడా అక్కడ ఏది 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం మల్లన్న ఉన్నారు, శ్రీశైలం కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఈ ఏదైతే అనంతపురం సంబంధించిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందో అక్కడ ఏదో ఒక శంకుస్థాపన అయితే చేయబోతున్నారట. పైపెచ్చు కర్నూలు, నంద్యాలలో సరదాగా కూటమి ప్రభుత్వం సంబంధించిన రోడ్ షో చేయాలని నిర్ణయించుకున్నారు. ఏది విశాఖలో ఎలాగైతే రోడ్ షో చేసి సక్సెస్ చేశారో ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నారు. మొన్న ఇదే రాయలసీమలో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దానికి చాలా మంత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ మన ఫైనాన్స్ పయ్యావుల కేశవ్ గారు కూడా చాలా అద్భుతంగా ఆ రోజు స్పీచ్ అది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎవరు రాలేకపోయారు, కారణాలు ఏంటి,
అటువంటి లోకేష్ గారు ఎందుకు రాలేకపోయారని కానీ, లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాల గురించి కానీ ప్రతిదీ కూడా చాలా బాగా మాట్లాడారు. గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అవ్వడం వెనుక మంచి వ్యూహం కూడా ఉంది. ఒకటి, ఏదైతే 2019లో సుమారుగా 51-52 నియోజకవర్గాలకు గాను రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలకు కలిపి 52కి 49-48 కైవసం చేసుకున్న వైసీపీ ఈరోజు పరిస్థితి ఏంటి? లిమిటెడ్గా వచ్చాయి కదా, సింగిల్ డిజిట్గా పరిమితమైంది కదా. సో దాని నుంచి వాళ్ళకి మెల్లమెల్లగా బయటపడేయాలని అంటే అక్కడ ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలి, అభివృద్ధి చూపించాలి. వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎస్పెషలీ ఇటు చెన్నై కానీ అటు బెంగళూరు కానీ వెళ్ళిపోతున్న నేపథ్యంలో, లేదు మీకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఇదే రాయలసీమలో మీకు అవకాశం కల్పిస్తాం, లేదా అమరావతిలో కల్పిస్తాం, లేదా ఐటీ హబ్గా తయారవుతున్న వైజాగ్లో కల్పిస్తాం అనే భరోసా కల్పిస్తే ఇంకా వాళ్ళు ఇంకెవరు ఓటేస్తారంటే. మొన్న కూడా రాజంపేటలో ఎక్కడో ఒక సభ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ అయ్యారు. మేబీ అది పాత వీడియో అనుకుంటా. మరి మేము ఇంత కష్టపడి చేస్తుంటే ఇక్కడ మరి ఎన్నిసార్లు కూడా వైసీపీని గెలిపించారు కదా, ఎక్కడ ఉంది తమ్ముళ్ళు? వాస్తవమే కదా. ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చాక మాకు అది లేదు ఇది లేదంటే మరి గత ప్రభుత్వం మీరు ఏం చేశారు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? దాన్ని కూడా ట్రోల్స్ చేసే ఉన్నారు. ఇది టీడీపీ వాళ్ళు అసలు రూపం ఇలా అంటారు. నిజమే, అందరికీ ముఖ్యమంత్రే. ఆయన అన్ని ప్రాంతాలకి అన్ని నియోజకవర్గాలకు కూడా అభివృద్ధికి మార్గం చూపిస్తున్నాడు. కాబట్టే ఈరోజు రాయలసీమలో మరొక్కసారి సూపర్ హిట్ సూపర్ 6 ప్రోగ్రాం చేసినట్టే ఇప్పుడు మరలా మోదీ గారితో ప్రోగ్రాం కూడా చేయించబోతున్నారు. ఎందుకు చేయించబోతున్నారు? నమ్మకము భరోసా పెంచాలి, అక్కడ అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి. ఆ రోజు అమరావతిని కూడా స్టాండ్ బై తీసుకోవడానికి కారణం ఏంటంటే 3 ప్రాంతాలు, తెలంగాణ పక్కన పెడితే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకి, రాయలసీమకి, ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది మొత్తం సెంటర్గా ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా మ్యాక్సిమం 5-6 అవర్స్ జర్నీలా ఉండేలాగా క్యాపిటల్ సెంటర్లో పెట్టారు. అదే విశాఖపట్నం పెట్టారనుకోండి, ఉత్తరాంధ్ర వాళ్ళకి దగ్గరే, కానీ బట్ ఇటు నెల్లూరు ఇటు రాయలసీమ వాళ్ళకి ఎంత దూరం అయిపోతుంది కదా. సో కర్నూలులో కూడా హైకోర్టు సెకండ్ బెంచ్ కూడా ప్రపోజల్ ఉంది బాబు గారి దృష్టిలో. సో అలాగానైతే కొన్ని సమావేశాలు అక్కడైనా కొన్ని బెంచ్లు అక్కడ పెట్టి తీర్పు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందిగా. అవును, ప్రపోర్షనేట్గా ఏరియా కూడా డెవలప్ అవుతుందిగా. అది ప్రజల్లో ఎడ్యుకేట్ చేసి అభివృద్ధి చూపిస్తే ఇది కదా విజన్ అంటే, ఇది కదా బాబు గారి విజన్ అంటే అనేది జనాల్లోకి వెళ్ళడం కోసమే మరొకసారి రాయలసీమను ఎంచుకున్నారని అనిపిస్తుంది. మేబీ బీజేపీ కూడా మొన్న 8-9 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం, ఎంపీ సీట్లు గెలుచుకోవడం వల్ల మెల్లగా బీజేపీ కూడా సౌత్ వైపు బాగా వెయ్యాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి దీన్ని ఉధృతం చేయాలి, పెంచుకోవాలని చూస్తుంది ఓటు బ్యాంక్ కానీ కార్యకర్తల సంఖ్య కానీ. సో అందుకు మోదీ గారి పర్యటన గ్రాండ్ సక్సెస్ అవబోతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన. ఓకే సార్, థ్యాంక్ యూ.